ఎన్ని వెధవ మాటలు మాట్లాడినా, ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా, ఎన్ని పిచ్చి కూతలు కూర్చినా అన్ని భరించుకుంటూ కడుపులో పెట్టుకుంటూ వచ్చిన. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ వన్ సింగిల్ కమాండ్ ఫ్రమ్ మై హై కమాండ్. ఢిల్లీ నుండి కానీ, మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కానీ, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు కానీ, మా అభిమాన నాయకుడు రేవంత్ గారు ఒక్క ఫోన్ కాల్ చేసిన తెల్లారి నుండి, బిడ్డ నువ్వు నిజామాబాద్ మీటింగులు పెట్టు, పక్కకు పెట్టు, నువ్వు నడుచుడు కానీ తిరుగుడు కానీ బాగా కష్టమైపోతుంది. నీ ఎంబట తిరుగుతున్న వాళ్ళకు నువ్వు ప్రతి నెల జీతం ఇచ్చుకోవాలా, వాళ్ళకు ఫోన్లు కొనియాలి, వాళ్ళకు కార్లు కొనియాలా, వాళ్ళను మేపాలా, ఓ కథలు కథలు పడాలా. మాకు అట్లా అవసరం లేదు. మేము చేసిన పనులు గుర్తున్నాయి ప్రజలకు. మా కోసం రక్తాన్ని చిందించడానికి తయారున్నారు. మేము పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి అరవింద్ అనే వ్యక్తి పర్సనల్గా వయస్సు లేదు, పదవి లేదు, ఒక్కరు లేరు, పెద్దలు లేరు, చిన్నలు లేరు, ఎవరిని పడితే వాళ్ళను ఇష్టానుసారంగా నోరు పడేసుకొని నిజామాబాద్కి 2 సార్లు ఎంపీ అయినావు. మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి సార్? ఒక నిరుపేదకు కష్టం వస్తే నువ్వు నిల్చొని పనిచేసింది ఎక్కడ ఉన్నది సార్? నువ్వు ఏ స్కూల్లో అయితే ఇప్పుడు చదువుకుంటున్నావో ఆ స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేసినాం మేము. ఇప్పటికైనా ఈ బంద్ చేసుకో. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీని ఎట్లా పనిచేస్తాము, ఎట్లా ఉరుకులు పెట్టిస్తాము, తర్వాత తద్వారా ఎవరికి ఎక్కడ ఎట్లా కౌంటర్ ఇస్తాము అది మీరే చూస్తారు.